లైట్స్ కెమెరా యాక్షన్ అంటూ ఎప్పుడు సినిమాని తన ప్రపంచంగా భావించిన వర్మ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అసలు వర్మ సినిమా వెనకాల ఉన్న తనకున్న ఆసక్తి ఏమిటి, తను ఎంచుకున్న మాడ్యూల్ ఏమిటి, తన ముందున్న లక్ష్యాలు ఏంటి అనే గురించి వివరించడానికి డాక్టర్ వర్మ మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ వర్మ, హౌ ఆర్ యూ? హాయ్, ఫైన్. హాయ్. స్టూడియోకి వస్తే మంచి ఇలాంటివి ఏమి ఉండవండి. సీరియస్ చెప్ వర్మ గారు, రక్త చరిత్ర 1 అయింది, 2 అయింది, ఇప్పుడు 3 తీసే ఆలోచన ఉన్నారా? 3 అంటే బాను నాకు కాంటాక్ట్ చేస్తున్నాడు ఈ మధ్యనే, నా పేరు మీద థీమ్ అంటున్నాడు. నేను బాబు నువ్వు ముందైతే లొంగిపో, తర్వాత సంగతి చూద్దాం అని చెప్పి అంటున్నాను. తర్వాత తీసేస్తాను. రక్త చరిత్ర 3 కూడా తీసే ఆలోచన ఉంది. అలాగే బెజవాడ రౌడీలు కూడా ఒక టైటిల్ మీరు అందుకున్నారు, దాంతో కూడా ఒక సినిమా చేయాలని ఆలోచన ఉందని కూడా గతంలో చెప్పడం జరిగింది. అంటే నేను పుట్టి పెరగడం బెజవాడలో జరిగింది. అలానే మా ఫ్రెండ్ లగడపాటి కూడా నాతో తిరిగినోడే. సరే మనోడు కూడా థీమ్ అన్నాడు. అంటే జనాలు మిమ్మల్ని వర్మ అనే దానికన్నా మెంటల్ వర్మ ఎక్కువ మంది అంటుంటారు. నిజంగా మీకు మెంటల్ ఉందా, లేదంటే జనాలకు మెంటల్ మీరు అనుకుంటున్నారు? అంటే అలా అని కాదు, నేను చేసే పని నాకు నచ్చిన పని నేను చేస్తాను కాబట్టి అందరూ మెంటల్ అంటారు. నచ్చిన పని చేయడంలో ఉన్న సంతోషం ఎక్కడ రాదని. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, దాని కెమెరామెన్గా పనిచేసిన వినోద్కి మీకు వచ్చిన గొడవ కూడా వచ్చింది, దానివల్ల షూటింగ్ కూడా అయిపోయింది కూడా ఉన్నారు. అది ఎంతవరకు అందులో వస్తుంది? అంటే ఇప్పుడు వినోద్ మంచి కెమెరామెన్ కాదు మీరు అనుకున్న గొడవ పడడం జరిగిందా, లేదా అసలు మీ ఇద్దరికి ఎందుకు వచ్చింది? అంటే నేను సమాధానం చెప్పనేమంటావా? అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ కెమెరా అన్నప్పుడు అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. వినోద్ ఏదో కోతి పనులు ఆడి చేసాడు నా దగ్గర, ఏదో కొద్ది కోపట్టాను. అంటే హీరోయిన్ ఏమన్నా గెలడం కూడా జరిగిందని అన్నారు, మీరు దాన్ని వినోద్ వ్యతిరేకించాడు. అందువల్ల వినోద్ ఇప్పుడు డైరెక్టర్ అన్నప్పుడు హీరోయిన్ వస్తారు, ఏదో చూపిస్తారు, దానికి లైవ్ లో మాట్లాడుకుంటున్నాం. ఆయన చెప్పకూడదు, అదేదో జరిగింది, ఏదో అయింది, వచ్చాడు మళ్ళీ వచ్చేస్తారు. రైట్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి వనితా టీవీ.